నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిని జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ములాఖత్ ద్వారా కలిశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ప్రభుత్వ విప్పుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, వారి సోదరులు వెంకటరామిరెడ్డిని అక్రమ కేసులో 28 రోజులుగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరులు చేయని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని, మదనపడడం తప్ప చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అన్నారు. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టుకున్నా వారి ఆత్మస్థైర్యం దెబ్బతినదని తెలిపారు. సభ్యులు, పల్నాడు జిల్లా అధ్యక్షులు, విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డిని ఇద్దరిని ఒక అక్రమ కేసులో 28 రోజులుగా జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో నేను, నాతో పాటు నా చిరకాల మిత్రుడు మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఇద్దరం వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అంటే చెక్కు చెదరినటువంటి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా, ఆరోగ్యంగా ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా సరే వాటిని ఎదుర్కోవడానికి మేము ధీటుగా వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లుగా ఈరోజు వాళ్ళు నిలబడడం అనేటువంటిది నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఎక్కడా కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం చెక్కు చెదరడం కానీ, లేదా ఏదైనా డేలా పడ్డం కానీ అటువంటివి ఏమీ లేకుండా చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి మదన పడడం తప్ప మిగతా ఎక్కడ కూడా వాళ్ళలో కొంచెం కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం ఎక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక నియంతృత్వ పోకడలతో ఎవరో అనుభవం లేనటువంటి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేటువంటి విధంగా అబద్ధపు కేసులు, అన్యాయంగా కేసులు ఈరోజు వాళ్ళ మీద నమోదు చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి, కుట్రకి తెరదీయడం జరిగింది. 19 నెలల మీ పరిపాలన చూస్తేనే ప్రజలు ఈరోజు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు మీ యొక్క నాయకత్వ లక్షణాలని నిరూపించుకోవాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాలి, ప్రజలకి ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయాలి, ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలి, మేలైనటువంటి పరిపాలన తీసుకురావాలి. వాటన్నిటిని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈరోజు నేను రెడ్ బుక్ ఒకటి చేతిలో పట్టుకొని దాని ప్రకారం కేసులు నమోదు చేస్తాము, ఎవరన్నా మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తాము, వాళ్ళ లక్ష్యంగా అబద్ధపు కేసులు, అక్రమమైనటువంటి కేసులు నమోదు చేస్తామని చెప్పని ఈరోజు ప్రవర్తించడం అనేటువంటిది ప్రజలు ఈరోజు వాటిని గురించి తీవ్ర స్థాయిలో మండిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.